కాంతారావు తెలుగు జానపదాలు ఎంచుకున్న కథానాయకుడు. తెలంగాణ ప్రాంతం నుంచి కదిలిన తొలి కథానాయకుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరువాతి స్థానంలో ఇప్పటికీ చెప్పుకుంటున్న మేటి నటుడు ఆయన. తెలుగు తెర రాకుమారుడు అనిపించుకున్నాడు కాంతారావు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నటుడిగా సక్సెస్ అయిన ఆయన నిర్మాతగా మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోయారు. మంచితనానికి అమాయకత్వానికి మధ్యలో సన్నని గీతను అర్థం చేసుకోలేక ఆయన ఆర్థికంగా చితికిపోయారు. లంకంత ఇంటిలో నుంచి కాంతారావు చిన్న ఇంటిలోకి మారారు. సీరియల్స్ లో తనకి వచ్చిన చిన్న పాత్రలనే చేస్తూ వెళ్లారు. వచ్చిన దాంట్లోనే సర్దుకుంటూ తన భార్యను పోషిస్తూ వెళ్లారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమైపోయారు. పరిస్థితులతో పోరాడలేక అలసిపోయిన ఆయన అసంతృప్తితోనే కన్నుమూశారు. కాంతారావుకి ఎవరెవరు సాయం చేశారు, ఎంత సాయం చేశారు అనే సంగతిని అలా ఉంచితే ఆ సాయాలేవి బ్రతికుండగా ఆయన పరిస్థితిని మార్చలేకపోయాయి. ఇప్పుడు ఒకవైపు ఆయన కొడుకు, మరోవైపు కాంతారావు కూతురు ఇద్దరు ఆర్థికంగా చాలా సమస్యలతో ఉన్నారు. కాంతారావు కూతురు ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటే ఆయన కొడుకు రాజేశ్వరరావు కూడా అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకి ఎండమూరి వీరేంద్రనాథ్ ₹1,00,000 సాయం అందించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాంతారావును అభిమానించే వారందరికీ ఇది బాధ కలిగించే విషయం. కాంతారావు బతుకున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు కొందరు సాయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఇండస్ట్రీ తీసుకుంటే బాగుంటుంది. ఎవరో తెలియని తుఫాను బాధితుల కోసం కోట్ల రూపాయలు ఇండస్ట్రీ నుంచి విరాళంగా వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి, మనం చూసాం కూడా. హీరోలుగా, దర్శకులుగా ఎంతో మంది దిగ్గజాలు ఉన్న ఇండస్ట్రీ ఒకసారి కాంతారావు ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఇండస్ట్రీతో సంబంధం లేని వారు సైతం ఆ ఫ్యామిలీకి సాయాన్ని అందించొచ్చు. కళాకారుల కుటుంబం కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవడమే కళామ తల్లికి ఇచ్చే అసలైన నీరాజనం.